కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. నసరుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో కోనాపూర్ హన్నాజీపేట గిరిజన గురుకుల సంక్షేమ హాస్టల్లో పార్ట్ టైం టీచర్గా పనిచేస్తున్న స్వప్న మృతి చెందింది. మొన్న కోదాడ వెళ్లి టెట్ ఎగ్జామ్ రాసి నైట్ డ్యూటీకి హాజరైంది. మృతురాలు స్వప్న. తెల్లవారుజామున ఎంతకీ స్వప్న లేవకపోవడంతో ప్రిన్సిపల్ అంబులెన్స్ కి ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు స్వప్నను పరీక్షించి 4 గంటల ముందే మృతి చెందినట్లు గుర్తించారు. స్వప్న స్వగ్రామం నిజామాబాద్ జిల్లా మోర్తాన్ మండలం గాండ్లపల్లి. కాగా స్వప్న మృతికి కారణాలు తెలియాల్సింది. కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. నసరుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో కోనాపూర్ హన్నాజీపేట గిరిజన గురుకుల సంక్షేమ హాస్టల్లో పార్ట్ టైం టీచర్గా పనిచేస్తున్న స్వప్న మృతి చెందింది. మొన్న కోదాడ వెళ్లి టెట్ ఎగ్జామ్ రాసి నైట్ డ్యూటీకి హాజరైంది. మృతురాలు స్వప్న. తెల్లవారుజామున ఎంతకీ స్వప్న లేవకపోవడంతో ప్రిన్సిపల్ అంబులెన్స్ కి ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు స్వప్నను పరీక్షించి 4 గంటల ముందే మృతి చెందినట్లు గుర్తించారు. స్వప్న స్వగ్రామం నిజామాబాద్ జిల్లా మోర్తాన్ మండలం గాండ్లపల్లి. కాగా స్వప్న మృతికి కారణాలు తెలియాల్సింది. గాండ్లపల్లి గ్రామం మోర్తాడు మండలం జిల్లా నిజామాబాద్కు చెందిన వారిని మా అన్న కూతురు అయినటువంటి మామిడి స్వప్న గత కొంతకాలంగా ఇక్కడ దుర్కి ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీలో మరి లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నది. మరి ఆమెకి ఇంతవరకు అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. ఒక 2 రోజుల క్రితమే మరి టెట్ పరీక్ష రాసి వచ్చి మళ్ళీ డ్యూటీలోని విధుల్లో చేరి మరి డే అండ్ నైట్ డ్యూటీ చేసుకుంటా అని ఆమె విధుల్లో చేరింది. నైట్ డ్యూటీ కూడా చేసిందట. చేసుకుని పిల్లలతో పాటు పడుకున్నట్లు అట్లనే ఇక పొద్దున పిల్లలు లేపేసరికి లేవలేదంట. అక్కడ నుంచి మాకు ఫోన్ ద్వారా తెలిపారు. మేము హుటాహుటిన బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి చేరుకోగా మరి ఇక్కడ బెడ్ పైన ఆమె చనిపోయి ఉన్నది. మరి ఏమైందో ఏమో కానీ మొత్తానికైతే మా అన్న కూతురు స్వప్న చనిపోయి ఉన్నది. మరి ఆమె మరణం విషయంలో కూడా మాకు కూడా మరి అనుమానాస్పదంగా ఉంది. మరి ప్రభుత్వం చట్టపరమైన తగు చర్యలు తీసుకొని దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని. అంటే మెదక్ రీజియన్లో నిజామాబాద్, కామారెడ్డి అండ్ మెదక్ ఈ 3 జిల్లాలకు నేను ఆర్సీగా పనిచేస్తున్నానండి. 1 సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. ఇప్పుడు హనుమాజ్పేట్ స్కూల్ మనకి ఇక్కడ గురుకులు నడుస్తున్నది. సుమారు 5th to 8th క్లాస్ వరకు పిల్లలు ఉన్నారు. తర్వాత ఇంటర్మీడియట్ క్లాసెస్ ఉన్నాయి. గతంలో ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. పిల్లలు యాజ్ యూజువల్గా ఉండేటువంటి ఒక 200 మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో నైట్ డ్యూటీస్ అనేది స్టే డ్యూటీ ఒక్కరు చేస్తారు. దాంతోపాటు మిగతా స్టాఫ్ కూడా ఉంటారు. అంటే మనకు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉంటుండ్రు. సో ప్రిన్సిపాల్ గారు రాత్రి 7 గంటల వరకు కూడా విజిట్ చేసి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. నాకు పొద్దున ఈరోజు 21st అంటే 11వ యోగా దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో నేను ఇందల్వాయి స్కూల్కి వెళ్ళడం అనేటువంటి జరిగింది. 8 ఆ ప్రాంతంలో నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇలా ఎలా జరిగింది సార్, రాత్రి డ్యూటీలో ఉన్నప్పుడు పాపం పార్ట్ టైం టీచరు కెమిస్ట్రీ స్వప్న గారు అని చెప్పేసి మన దగ్గర నుంచే ఇక్కడ చిందల్వాయి నుంచే దుర్కికి వెళ్ళారు. ఇలా డిమైస్ అయ్యారని చెప్పేసి చనిపోవడం అనేటువంటి జరిగింది. దేని కారణంగా జరిగింది అని చెప్పేసి ఏం లేదు సార్, హార్ట్ అటాక్ వచ్చిందో మరి అది తెలియదు. రాత్రి బాగానే ఉంది. రాత్రి 12 గంటల వరకు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, నేను కొలీగ్ని కూడా అడిగి తెలుసుకుంటే రాత్రి 12 వరకు కూడాను ఆమె మాట్లాడడం కూడా జరిగిందని చెప్పేసి విన్నాము. మార్నింగ్ లేసే వరకు పిల్లలు పోయి లేపితే మామూలుగా మళ్ళీ మేల్కోలేదు అని చెప్పేసి ఇది ఒక వాయిస్ నేను విన్నాను. తర్వాత ఏంటి నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది ఎక్కడ, కోదాడ అని చెప్పేసి తెలిసింది, నల్గొండ కోదాడ. అక్కడ నుంచి లాంగ్ జర్నీ చేసుకొని వచ్చి డ్యూటీలో ఉన్నారు తను. ఇది జరిగింది.